నంద్యాల గిద్దలూరు ఘాట్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరూన్ బి మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కట్టెల కోసం అడవిలోనికి వెళ్లిన మెహరూన్ నిసాను చంపి తలను తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కేకలు విని అక్కడకు వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు 4 రోజుల నుంచి చిరుత సంచారం చేస్తున్నట్లు సమాచారం. మొన్న కూలి పనులకు వెళ్లిన షేక్ బీవీపై చిరుత దాడి చేసి గాయపరిచింది. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు. అసలు ఘటన ఎక్కడ జరిగింది, అక్కడ పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా మహానంది మండలంలో నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, నిన్న మహిళను చిరుతపులి ఇక్కడే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ప్రదేశంలోనే చిరుత ఒక్కసారిగా దాడికి పాల్పడడంతో మహిళను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్పాట్ ఏదైతే ఉందో ఈ అటవీ సంబంధించినటువంటి నల్లమల్ల అటవీ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇదే గ్రామానికి చెందినటువంటి పచ్చర్ల అనేటటువంటి గ్రామానికి చెందిన మెహ్రూన్ బి ఉప సర్పంచ్ గా ఇదే విలేజ్ లో ఉన్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ చెట్టు ఏదైతే ఉందో పూర్తిగా ఎండిపోయి ఉన్నటువంటి ఈ చెట్టుకు సంబంధించి గొడ్డలితో ఒక్కసారిగా మెహ్రూన్ బి యొక్క చెట్టును దాదాపుగా 75% వరకు ఈ చెట్టు సంబంధించినటువంటి మొత్తం కొట్టివేయడం జరిగింది. అయితే కొట్టివేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చిరుత సౌండ్ చేయడంతోనే ఈమె ఇక్కడ ఉన్నట్టు వ్యక్తి ఉన్నట్టుగా గమనించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే పూర్తిగా ఇక్కడ మనుషులు ఉన్నట్లుగా గమనించినటువంటి చిరుత ఒక్కసారిగా మెహ్రూన్ బి దాడికి పాల్పడడం జరిగింది. అయితే దాడికి పాల్పడినటువంటి సందర్భంలో మెహ్రూన్ బి సంబంధించినటువంటి అటాక్ చేయడంతో ఒక్కసారిగా మెహ్రూన్ బి కొంత ఈ చెట్టుకు సంబంధించి చెట్టు కొడుతున్నటువంటి సందర్భంలో అలసట రావడంతో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనేటటువంటి నెపంతో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే స్పాట్ లోనే ఇక్కడే కూర్చోవడం జరిగింది. అయితే కూర్చున్నటువంటి క్రమంలో ఇక్కడే కూర్చొని కొంతసేపు సేద తీరుతున్నటువంటి క్రమంలో చిరుత ఒక్కసారిగా అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తున్నటువంటి క్రమంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుండి ఒక్కసారిగా ఇదే మనం చూస్తున్నటువంటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో బ్లడ్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ బ్లడ్ సంబంధించినటువంటి అక్కడ అటాక్ చేసిన తర్వాత ఒక్కసారిగా తల సంబంధించినటువంటి భాగంలో పూర్తి స్థాయిలో అటాక్ చేయడంతో తల భాగం మొత్తం డ్యామేజ్ కావడం, డ్యామేజ్ అయినటువంటి క్రమంలో తలలో ఉండేటటువంటి బ్లడ్ ను కంప్లీట్ గా తాగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే చూడొచ్చు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా బ్లడ్ మొత్తం ఇక్కడ ఇక్కడ ఇదే ప్రాంతం గుండా అక్కడ చెట్టు నరుకుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతం గుండానే మెహ్రూన్ సంబంధించినటువంటి డెడ్ బాడీని చిరుత లోపలికి లాక్కెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. దాదాపుగా 50 మీటర్ల మేర ఈ డెడ్ బాడీకి సంబంధించి లాక్కెళ్ళినట్టుగా కూడా పూర్తిగా తెలుస్తా ఉంది. అయితే ఈ డెడ్ బాడీకి సంబంధించి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో డెడ్ బాడీ ఉన్నటువంటి క్రమంలో మెహ్రూన్ బి వాడినటువంటి ఆ డ్రెస్ సంబంధించి డ్రెస్ పైన ఉన్నటువంటి సెట్ కూడా వేసుకోవడం జరిగింది. అయితే సెట్ వేసుకున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నిన్న అటవీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా గ్రామస్తులు ఇక్కడే మెహ్రూన్ సంబంధించినటువంటి వస్త్రాలను కూడా ఇక్కడే ఉంచడం జరిగింది. అయితే మనం చూస్తా ఉన్నాం స్లీపర్స్ ని కూడా ఇక్కడే చూస్తా ఉన్నాం. అయితే ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి దాదాపుగా 25 మీటర్స్ మేర మెహ్రూన్ సంబంధించినటువంటి ఒక షెట్టుని మరి మార్నింగ్ చిరుత మరొకసారి ఇదే ప్రాంతానికి సంచరించి తీసుకెళ్లినటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అయితే దాదాపుగా నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత మరొకసారి చిరుత ఇదే ప్రాంతంలో సంచరించిందంటూ కూడా అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ షెట్టును గుర్తించడం జరిగింది. నిన్న ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా ఇక్కడ ఉండడంతో అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక్కసారిగా అవాక్ అవ్వడం జరిగింది. అయితే ఇదే ప్రాంతం కూడా దాదాపుగా ఉండేటటువంటి ఈ 50 మీటర్ ఏదైతే ఉందో 50 మీటర్ సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తాం. పచ్చర్ల గ్రామంలో చిరుత దాడిలో మహిళ మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిరుత దాడి ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆనవాళ్ల కోసం అన్వేషణ చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలతో పాటు 2 బోన్లను ఏర్పాటు చేశారు. దాని కదలికల ఆధారంగా చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పచ్చర్ల గ్రామంలో నిన్న జరిగినటువంటి చిరుత దాడిలో మెహ్రూన్ బి మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో
పూర్తిగా ట్రాప్ కెమెరాలతో దాదాపుగా ఈ నల్లమల్ల సంబంధించినటువంటి ఈ పచ్చెర్ల గ్రామ పరిధిలో దాదాపుగా 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ట్రాప్ కెమెరాను ఒక్కసారిగా ప్రస్తుతం ఉండేటటువంటి మనం ఈ ప్రాంతం నుండి యువతల నుండి అవతలకి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఫోటో కెమెరాను దాదాపుగా 5 నుండి 10 ఫోటోల మేర క్యాప్చర్ చేస్తుందంటూ కూడా తెలుపుతున్న అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ నుండి అవతలకి దాటుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క ఫోటోలను క్యాప్చర్ చేస్తుందని అధికారులు తెలుపుతున్నారు. అయితే నైట్ టైంలో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ట్రాప్ కెమెరాకు లైట్ ను కూడా అమర్చడం జరిగింది. అయితే ఏదైనా కానీ అటవీ సంబంధించినటువంటి జంతువులు క్రాస్ అవుతున్నటువంటి సందర్భంలో ఫ్లాష్ లైట్ తో పాటు మిగతా ఫోటోలను కూడా క్యాప్చర్ చేస్తుందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే మనం చూసాం కదా ఇందాక జరిగినటువంటి లోపన మెహ్రూన్ సంబంధించినటువంటి ఘటన దాడి తర్వాత అధికారులు అప్రమత్తమై దాదాపుగా ఉండేటటువంటి ఈ పచ్చెర్ల గ్రామ సమీపంలో ఉండేటటువంటి 10 దారులను గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ దారి గుండా కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అధికారులు గుర్తించిన తర్వాత ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి తర్వాత ఈ యొక్క ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చిరుత ఇదే దారి గుండా వెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించడంతో ఒక్కసారిగా ఈ యొక్క బోన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చిరుత వచ్చేటటువంటి క్రమంలో ఈ యొక్క బోన్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో లోపల తమకు ఆహారంగా కుక్కని కూడా బంధించడం జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ లో కూడా మనం చూడొచ్చు దాదాపుగా ఈ యొక్క బోన్ ఏదైతే ఉందో బోన్ కు సంబంధించినటువంటి ఈ వివరాలను మనం చూస్తున్నటువంటి సందర్భాల్లో దీన్ని గమనించినట్లయితే బోన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ భాగం అయితే బోన్ సంబంధించినటువంటి ఈ మిడిల్ భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉచ్చుతుంటుంది. అంటే లోపల ఉండేటటువంటి స్టెప్ మార్గం ద్వారా స్టెప్ను ఒక్కసారిగా పులి అక్కడ వాటిని వచ్చి అటాక్ చేయడంతో దాని మీద కొంత బరువు వేయడం ద్వారా ఒక్కసారిగా ఇక్కడ ఉండేటటువంటి ఎంట్రన్స్ లో ఉండేటటువంటి ఆ ప్రాంతం ఒక్కసారిగా మూసుకొని పోతుంది. అయితే లోపల ఉండేటటువంటి ఈ కుక్కను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఆహారంగా తీసుకున్న తర్వాత కుక్క ఉండేటటువంటి ఈ ప్రాంతంలో రెండు అక్కడే ఉండేటటువంటి సందర్భాలు అయితే ఉంటాయి. అయితే అధికారులు పూర్తిగా ఒకవేళ ఇదే బోన్లోగిన చిరుత బంధించిన తర్వాత ఇక్కడే ఉన్నటువంటి ఛాన్స్ ఉంటుందంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అంటే దాదాపుగా ఇక్కడ ఉండేటటువంటి ఈ స్థానిక ఉండేటటువంటి ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిన్న జరిగినటువంటి ఘటనతోనే అలర్ట్ అయ్యి ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతంలో చేరుకొని ఈ ట్రాప్ కెమెరాస్ కావచ్చు లేదా బోన్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ దారి గుండా వచ్చినటువంటి చిరుత ఒక్కసారిగా ఇలా లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ ని అక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ ఎంట్రన్స్ లో ఉండేటటువంటి ఈ డోర్ లాక్ మొత్తం లాక్ కావడం జరుగుతుంది. లాక్ అయినటువంటి తర్వాత అటు సైడు కుక్క ఉంటుంది. కుక్క ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ కుక్క ఇటు చిరుత బంధించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు అన్ని రకాలుగా రంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే చూడాలి అధికారులు అన్ని రకాలైనటువంటి దాదాపుగా 2 బోన్లను ఏర్పాటు చేసి మిగతా ప్రాంతాల్లో ఈ ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బిగ్ టీవీ మాత్రం ఎక్స్క్లూజివ్ గా ప్రజలకు మెసేజ్ ఇవ్వడం కోసం ఈ యొక్క ఉండేటటువంటి ఓవరాల్ గా ఈ నల్లమల్ల సంబంధించినటువంటి ఫారెస్ట్ కావచ్చు లేదా నాగార్జున సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని వారికి అవేర్నెస్ కల్పించడం కోసే బిగ్ టీవీ ప్రజల ముందుకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో అవేర్నెస్ ను కల్పించే విధంగా కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఘటన తర్వాత పచ్చెర్ల గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. చిరుత దాడి ఘటన తర్వాత గ్రామంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో బిగ్ టీవీ సాహసోపేత రిపోర్టింగ్ చేసింది. ప్రాణాలకు తెగించి మరీ చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చింది. చూశాం కదా చిరుత దాడిలో మెహ్రూన్ బి సంబంధించినటువంటి మహిళ నిన్న ఇక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వే ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ కట్టెల సంబంధించినటువంటి కట్టెను కొడుతున్నటువంటి క్రమంలో మెహ్రూన్ బి ఒక్కసారిగా చిరుత అటాక్ చేయడంతో అక్కడికక్కడే దాదాపుగా తన తలకు బాగా భారీగా గాయం కావడంతో అక్కడి నుండి దాదాపుగా 50 మీటర్స్ మేర చిరుత లాక్కెళ్ళినటువంటి
విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం ఉండేటటువంటి ప్రాంతంలో చిరుతలు కావచ్చు లేదా ఎలుగుబంట్లు అటవీ సంబంధించినటువంటి జంతువుల నుండి కూడా మాకు కూడా ప్రాణహాని ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజలకు ఒక మంచి సమాజానికి పనికొచ్చేటటువంటి వార్తను అందించడం కోసం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ దాదాపుగా 50 మీటర్స్ మేర ఈ ఉండేటటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో మెహ్రూన్ బి ఇదే ఈ ప్లేస్ లోనే దాదాపుగా చిరుత లాక్కొచ్చినటువంటి విజువల్స్ ని కూడా మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. అయితే వచ్చినటువంటి ఈ మెహ్రూన్ సంబంధించినటువంటి బాడీని చిరుత లాక్కొని వచ్చినటువంటి క్రమంలో దాదాపుగా ఈ ప్రాంతం గుండానే లాక్కొచ్చినట్లుగా క్లియర్ గా విజువల్ లో కూడా చూస్తా ఉన్నాం. అయితే చిరుత సంబంధించినటువంటి పాదముద్రలు కూడా క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. అంటే చిరుత నిన్న జరిగినటువంటి అటాక్ తర్వాత దాదాపుగా 50 మీటర్స్ మేర డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ వాగు మనం చూస్తున్నటువంటి ఈ వాగు ఏదైతే ఉందో వాగు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఇక్కడే దాదాపుగా బలమైనటువంటి ఒక మొద్దుకు సంబంధించినటువంటి మొద్దు అడ్డం ఉండడంతోనే ఇక్కడ డెడ్ బాడీ ఇక్కడే ఇది కావడం జరిగింది. అంటే ఇక్కడే ఉండడంతో దాదాపుగా మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో విజువల్ లో కంప్లీట్ గా మెహ్రూన్ సంబంధించినటువంటి మెడలో ఉండేటటువంటి ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ దారంతో పాటు బ్లడ్ కూడా పూర్తిగా ఇక్కడే నిన్న మనకు ఫోటోల్లో కూడా వచ్చిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడే క్లియర్ గా వచ్చి డెడ్ బాడీ ఈ చెట్టు కొమ్మలు ఏవైతే ఉన్నాయో చెట్టు కొమ్మలు అడ్డు తగలడంతో ఇక్కడే డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉండడంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో తమ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు కూడా ఇక్కడికి చేరుకొని దాదాపుగా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సంఘటనకు సంబంధించి అందరూ ఒక్కసారిగా అలర్ట్ కావడం ఆమె అరుపులు కేకలు వినిపించడంతో యొక్క ప్రాంతానికి చేరుకున్నట్లుగా పూర్తిగా తెలుస్తా ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు వచ్చి ఒక్కసారిగా అప్రమత్తమై చూసినటువంటి క్రమంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అడవిలో చిరుత సంచారం కొత్త కాకపోయినా ఈ ఘటన తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది. చిరుత చేతిలో చనిపోయిన వ్యక్తికి మొండెం లేకపోవడంతో ఇలాంటి భయంకరమైన చావును ఇంతకు ముందు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు వస్తారని, తర్వాత వారు తీసుకునే శాశ్వత చర్యలు అంతంత మాత్రమే అని చెబుతున్నారు. మొత్తానికి అధికారులు మాత్రం సాంకేతిక సాయంతో చిరుతను పట్టుకునేందుకు యత్నాలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా మనం ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడే మెహ్రూన్ సంబంధించినటువంటి డెడ్ బాడీ ఇది మొద్దు అడ్డం రావడంతో ఇక్కడే చిరుత ఒకసారిగా ఇక్కడ నుండి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మెహ్రూన్ అరుపులు కేకలు వినిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమైనటువంటి డెడ్ బాడీని తీసుకెళ్లి మనం ఫస్ట్ లో చూసినటువంటి స్పాట్ లేకి తీసుకెళ్లడం జరిగింది. అయితే తీసుకెళ్లినటువంటి డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత పక్కనే ఉండేటటువంటి బొంగులకు సంబంధించినటువంటి చెట్ల కింద పెట్టినటువంటి డెడ్ బాడీ ఏదైతే ఉందో డెడ్ బాడీని కూడా మరి కొంతసేపటికే మరొక ప్రాంతానికి తీసుకెళ్లడం ఒక ఇదిగా భావించవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా మెహ్రూన్ సంబంధించినటువంటి డెడ్ బాడీని అక్కడే చిరుత లాక్కొచ్చి అక్కడే పెట్టిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి మనం ఈ స్పాట్ ఏదైతే ఉందో దీని పక్కనే అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ట్రాప్ కెమెరాకు సంబంధించి దాదాపుగా రోజువారీ ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ప్రాంతానికి సంబంధించి చిరుతలు కావచ్చు లేదా మనుషులు కావచ్చు వివిధ రకాలైనటువంటి జంతువులకు సంబంధించి తనంతకు తానే ఒక ఫోటోని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అయితే క్యాప్చర్ చేసినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటోకి సంబంధించి ఇందులో ఒక మెమొరీని కూడా అమర్చామంటూ కూడా అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే నైట్ టైంలో దీనికి ఎదురుగా వెళ్ళేటటువంటి క్రమంలో జంతువులు ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఉన్నాము ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళేటటువంటి క్రమంలో ఆటోమేటిక్ గా కెమెరా ఒక ఫోటోను క్యాప్చర్ చేయడం జరుగుతుంది. క్యాప్చర్ చేసినటువంటి ఈ ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటో ఈ మెమొరీలోనే ఇందులోనే చిప్పులో కాపీ అయి ఉంటుంది. కాపీ అయినటువంటి ఫోటోకు సంబంధించి చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళకు సంబంధించి అటవీ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఘటన జరిగినటువంటి ఈ ప్రాంతం పచ్చర్ల అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మొత్తం ఓవరాల్ గా 10 ట్రాప్ కెమెరాలు 2 బోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి అటవీ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి ఈ ఘటన
చిరుతకు సంబంధించి నిన్న మహిళ మీద దాడి చేసినటువంటి చిరుత నిన్న ఓన్లీ బ్లడ్ తాగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే చిరుతకు ఉండేటటువంటి సహజ గుణాన్ని మనం ఒకసారిగా పరిశీలించినట్టయితే దాదాపుగా 24 గంటల తర్వాత మొదటి రోజు ఏ జంతువునైనా రక్తం తాగడం జరుగుతుంది. అయితే మరుసటి రోజు మాత్రం 24 అవర్స్ తర్వాత తన యొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది అంటూ కూడా అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే మరి 48 గంటల తర్వాత కుళ్ళిన మాంసాన్ని తింటుందంటూ కూడా అటవీ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో తెలుపుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ అటవీలో ఈ గ్రామ పచ్చర్ల సంబంధించినటువంటి గ్రామ పరిధిలో దాదాపుగా 10 ట్రాప్ కెమెరాస్ కావచ్చు, 2 బోన్లను కూడా బంధించడం జరిగింది. అయితే ఈ ట్రాప్ కెమెరాస్ ద్వారా అధికారులు ఖచ్చితంగా పచ్చర్ల సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు ఉండేటటువంటి బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉంది. కనీసం బయటికి బహిర్భూమికి బయటికి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు తమకు న్యాయం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కోరుతూ ఉన్నారు. అయితే చూడాలి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ ట్రాప్ కెమెరాస్ కావచ్చు లేదా బోన్లకు సంబంధించి అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేవు అంటే కనీసం రిమోట్ గా ఉండేటటువంటి ఏరియాల్లో వారికి ఉపాధి అవకాశాలు లేనందువల్లే ఇక్కడ ఉండేటటువంటి అటవీలో ఉండే సంపద వల్లే మేము బతుకుతున్నామంటూ కూడా తెలుపుతున్నాం. బస్ ఏదేమైనప్పటికీ అటవీ సంబంధించినటువంటి అధికారులు నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్. అడవిలో వాగు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు బిగ్ టీవీ పరిశోధనలో తేలింది. వాగు వద్దకు నీరు తాగేందుకు చిరుత వచ్చే క్రమంలోనే మెహరూన్ బీ కనిపించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడే చంపినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. పాదముద్రల ఆధారంగా చిరుత సంచరించే ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ప్రస్తుతం ఉండేటటువంటి ఇదే లొకేషన్ పక్కన నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడే డెడ్ బాడీ ఉన్నటువంటి ప్రాంతానికి 10 మీటర్ల లోపే ఒక ట్రాప్ కెమెరాను అధికారులు ఏర్పాటు చేయడం. అయితే ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేసినటువంటి పక్కనే వాగు ఉండటంతో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం విజువల్ లో కూడా క్లియర్ గా ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో ఇదే వాగు గుండా చిరుత సంచరించినట్లుగా కూడా క్లియర్ గా మనం చిరుత సంబంధించినటువంటి వాటి పాదముద్రలను చూస్తా ఉన్నాం. అయితే ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ దాదాపుగా చిరుత జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ యొక్క వాగు ప్రాంతం ఏదైతే ఉందో వాగు సంబంధించినటువంటి ప్రాంతంలో క్లియర్ గా ఇక్కడ ఉండేటటువంటి ఈ పాదముద్రలని ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఇది కంప్లీట్ గా చిరుత ఇదే రూట్ లో దాదాపుగా తన ఆహారం కావచ్చు లేదా నీటి సంబంధించినటువంటి వాటి కోసం ఇక్కడే సంచరిస్తుందంటూ కూడా అధికారులు కావచ్చు లేదా గ్రామ సంబంధించినటువంటి వారు కూడా బిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితులను అయితే చూస్తా ఉన్నాం. అయితే అధికారులు కూడా ఉదయం తమ గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో రోడ్డు మీద బైఠాయించి అధికారులు తమకి ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేసిన పరిస్థితులు. అయితే చివరికి ఏదేమైనప్పటికీ అధికారులు వారికి వచ్చి రాజీ చేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమకి న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతోనే ఈ యొక్క నిరసనను విరమించామంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి ఓవరాల్ గా పరిస్థితి. రిపోర్టర్ రాజశేఖర్తో శ్రీరామ్, బిగ్ టీవీ, పచ్చర్ల.